सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:36. తిథి తదియ రాత్రి 2:22 వరకు. నక్షత్రం జ్యేష్ఠ సాయంకాలం 6:40 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:24 నుంచి 7:54 వరకు. అమృతకాలం ఉదయం 9:23 నుంచి 11:05 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌరికరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30. నేటి విశేషాలలో త్రిలోచన గౌరీ వ్రతం ముఖ్యమైనది. 3 కన్నులు కలిగినటువంటి గౌరీదేవిని పూజించడం అని అర్థం. సామాన్యంగా తదియ గౌరీ పూజకు చాలా విశిష్టమైనది. ఆ రోజున గౌరీ పూజ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే సౌభాగ్యం అలాగే కడుపు చలవ అనేవి సిద్ధిస్తాయి. అంటే పిల్లల యొక్క అభివృద్ధి సిద్ధిస్తుంది. వైవాహిక జీవనంలో భర్త యొక్క ఆనుకూల్యం కూడా సిద్ధిస్తుంది. అదేవిధంగా శనివారం కాబట్టి విశేషించి కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది, విష్ణువుకు కూడా ప్రీతికరమైనది కాబట్టి శనిదోష పరిహారాల కోసం సామాన్యంగా తెల్లవారుజామున కార్తీక స్నానం చేయడం తప్పనిసరి. అందులో నదీ స్నానం చేస్తే చాలా మంచిది. వేడినీళ్ళు స్నానం చేయడం కంటే చన్నీళ్ళు స్నానం చేయడం చాలా శ్రేష్టం. అదేవిధంగా శనికి సంబంధించిన దోష పరిహారాల కోసం శంకరుణ్ణి నూనెతో అభిషేకించడం, ఆ నూనె దీపంగా పెట్టడం, నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆహారంగా ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఆయన యొక్క అనుగ్రహాన్ని సాధించటం, ఈ అంశములన్నిటికీ కూడా చాలా మంచిది. దోష పరిహారాలకు శనివారం చాలా చాలా ఉత్తమమైనది. నవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టినరోజుగా బాలల దినోత్సవం. బాలలే రేపటి పౌరులు కాబట్టి వారందరి యొక్క అభివృద్ధిని, దేశానికి పనికొచ్చే విజ్ఞానాన్ని, ప్రపంచానికి మేలు చేసే విజ్ఞానాన్ని భగవంతుడు బాలులందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంది. నేటి ఆణిముత్యాలు. జరిగిపోయిన నిన్న, జరగవలసిన రేపు కన్నా జరుగుతున్న ఈరోజు ఎంతో విలువైనదని గ్రహించాలి. మనసు చెప్పినవన్నీ తిని అనారోగ్యంతో మందులు వాడే బదులు శరీరం చెప్పినట్టు విని ఆరోగ్యంగా ఉండడమే మేలు. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. నదీ స్నానం, ఉపవాసం, దీపం, దానం ఇవన్నీ కూడా విశిష్టవంతమైనటువంటి అదృష్టాన్ని కలిగింపచేస్తాయి ఈ కార్తీక మాసంలో. ఈరోజు తప్పనిసరిగా త్రిలోచన గౌరీ వ్రతం అనేటువంటిది ఆచరించే సాంప్రదాయం ఉంది.
ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. ఈ వ్రతాన్ని చేయని వారు కనీసం పార్వతీదేవిని కుంకుమతో అర్చన చేయాలి. ఆ తల్లి జగత్కల్పవల్లి, అనురాగవల్లి, ఆశ్రిత మందారవల్లి కదా. ఆ పార్వతీదేవిని కుంకుమతో అర్చన చేసేటువంటి సాంప్రదాయం ఉంది ఈ రోజున తప్పనిసరిగా పులుపు అనేటువంటిది తినకూడదు. ఈరోజు ఉప్పుని దానంగా ఇవ్వవచ్చు అని చెప్పేసి కార్తీక మహాపురాణం మనకు తెలియచేస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను తులసి కోట వద్ద విష్ణుదేవునికి సంబంధించినటువంటి ముగ్గు అంటే శంఖం, చక్రం, పద్మం, ఈ 3 ముగ్గులు చక్కగా వేసి తులసి కోట దగ్గర ఆ యొక్క కుందిలో లేక మీరు వెలిగించేటువంటి ఆ ప్రమిదలో నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి తులసి కోట చుట్టూతా ప్రదక్షిణం చేసి నైవేద్యంగా పండు సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఐశ్వర్యదాయకమైన జీవితాన్ని మీరు సాధింపచేసుకోవటానికి కార్తీక దామోదరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధనదుండేమి యొసంగే వానికడ మిత్రత్వంబుకాంక్షింతు రావణుడేమిచ్చెను ప్రాణలింగమిడి సంభావించితానాడు నీవును శ్రీమంతుల పక్షమున్గొనినచో భూమిన్ దరిద్రున్ సృజించిన సత్కారణమేదియో తెలుపవా శ్రీలంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, ధనదుండేమి యొసంగే వానికడ మిత్రత్వంబుకాంక్షింతు. ఆ కుబేరుడు నీకేమిచ్చాడయ్యా? నువ్వు బిచ్చమెత్తుకుంటూనే ఉన్నావు, కానీ కుబేరుడు మాత్రం నీకు ప్రాణ స్నేహితుడు అని లోకంలో ప్రసిద్ధిగాంచాడు. నువ్వు కూడా ఆ కుబేరుడితోనే బాగా స్నేహం చేస్తూ ఉంటావు. ధనదుండేమి యొసంగే, నీకేమిచ్చాడు? వానికడ మిత్రత్వంబుకాంక్షింతు. ఆ కుబేరుడితో నీకు స్నేహం ఏమిటయ్యా? ఏమిచ్చాడని? అలాగే రావణుడేమిచ్చెను ప్రాణలింగమిడి సంభావించితానాడు. రావణాసురుడేమిచ్చాడయ్యా నీకు? దుర్మార్గుడు, లోకకంటకుడు. ఆ రావణాసురుడికి నీ ప్రాణలింగాన్ని ఇచ్చావు కదా. ఆత్మలింగాన్ని ఇస్తారటయ్యా ఎవరైనా? అంత దుర్మార్గుడికి, ఆ రావణాసురుడికి ప్రాణలింగాన్ని ఇచ్చావు. ఈ కుబేరుడు నీకు ఏమీ ఇవ్వకపోయినా అతనితో ప్రాణస్నేహాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. నీవును శ్రీమంతుల పక్షమున్గొనినచో, నువ్వు కూడా సంపన్నులైనటువంటి వారితోనే స్నేహం చేసేటట్టయితే భూమిన్ దరిద్రున్ సృజించిన సత్కారణమేదియో తెలుపవా శ్రీలంక రామేశ్వర. నువ్వు కూడా శ్రీమంతులతోనే తిరుగుతూ వాళ్ళనే అనుగ్రహిస్తూ ఉంటే మరి ఈ భూమి మీద దరిద్రుల్ని ఎందుకని సృష్టించావయ్యా నువ్వు? ఆ మహాద్భుతమైన కారణమేదో మాకు కాస్త వివరించు అంటూ ఆ పరమేశ్వరుడి యొక్క లీలనే ప్రశ్నిస్తున్నారు నంబి శ్రీధర్రావు గారు. నువ్వు పరమ దుర్మార్గుడైన రావణాసురుడికి ఏవో 4 స్తోత్రాలు చేశాడు కదా అని ఆత్మలింగం ఇచ్చావు. నీకు ఏమీ చేయకుండానే నీ భక్తులని దరిద్రులుగా చూస్తూ కూడా వాళ్ళకి ఏమీ సహాయం చేయకుండా ఉన్న కుబేరుణ్ణి నువ్వు ప్రాణస్నేహితుడుగా భావించావు. ఏమిటయ్యా నీ లీల? నువ్వు కూడా సుసంపన్నులు, ఆగర్భ శ్రీమంతులు, దుర్మార్గులు అయినటువంటి వారి పక్షమే వహించేటట్టయితే ఇక దరిద్రులు, అసహాయులు అయినటువంటి వారిని ఈ భూమి మీద ఎందుకు సృష్టించావయ్యా అంటూ ప్రశ్నిస్తూ చమత్కారములతో, ఆర్తితో, భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు
భక్తి తత్పరులు శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన లొంకరామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. జగన్మాత ఈ ప్రపంచమంతా ఎలా నిండి నడిపిస్తోందో వివరిస్తున్నారు. బుద్ధులను సిద్ధులను ఇచ్చేటువంటి ఆ తల్లి వీరత్వము కార్యసిద్ధిగా ఉన్నటువంటిది, కార్యాన్ని నిర్వహించే శక్తిగా ఉన్నది, విద్యల్లో సారమై సౌందర్యాల్లో విలాసమై దేవతలను అనుగ్రహించే లీలగా ఉంటూ దైత్యుల్ని దునుమాడే హేళగా ఉన్న ఆ తల్లి యొక్క వైభవాన్ని తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారు. గంత్రూణామసి చేష్ట స్థాణూనామసి నిష్ఠ లోకానామసి మూలం లోకాదేరసి జాలం. ఇక్కడ అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. ఇక్కడ గంత్రూణామసి చేష్ట. గంత్రూణం అంటే కదులుతున్న వాటిలో చేష్టగా ఉన్నదానవు నువ్వు. స్థాణూనామసి నిష్ఠ, కదలకుండా ఉన్న వాటిలో నిష్ఠగా ఉన్నదానవు నువ్వు. ఈ మాటని సరిగ్గా లలితా శాస్త్రంలో చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని చెప్పిన దానితో పోల్చవచ్చు. సృష్టిలో కదిలే శక్తి ఉంటుంది, కదలకుండా ఉండే శక్తి కూడా ఉంటుంది. కదలవలసినవి కదిలితేనే బాగుంటుంది, కదలకుండా ఉండవలసినవి అలా ఉంటేనే బాగుంటుంది. అంతేగాని స్థిరంగా ఉన్న కదలడం మొదలెడితే ప్రపంచానికి ప్రమాదం. అది శక్తే ఇది శక్తే. అందుకు స్థిరత్వము శక్తి, చరత్వము శక్తి. ఆ రెండు అమ్మవారి యొక్క రూపములే. కదులుతున్నటువంటి నదిలో ఆ ప్రవాహ రూపమైన కదలిక శక్తి, అలాగే కదలకుండా ఉన్నటువంటి కొండ రాయి వాటిలో అలా నిలకడగా ఉండడం శక్తి. అందుకే నిష్ఠ అంటే ఆ కదలకుండా ఉండగలిగే శక్తి నిష్ఠ అంటారు ఇక్కడ. అందుకు స్థాణూనాం అసి నిష్ఠ, స్థావరమైనటువంటి ప్రపంచంలో అంటే స్థిరంగా ఉన్న వాటిలో నిలకడగా ఉన్నదానవు నువ్వు, కదిలే వాటిలో నడతగా చేష్టగా ఉన్నదానవు నువ్వు. లోకానామసి మూలం లోకాదేరసి జాలం. ఈ లోకానికి మూలముగా ఉన్నదానవు నువ్వు. అమ్మవారు లోకానికి మూలశక్తి. అంతేకాదు ఈ లోకం ఏర్పడక ముందు ఉన్నటువంటి జాలశక్తి అన్నారు. జాలము చాలా విశేషమైన మాట. జాలం అనే మాటకి లోకంలో వల అని అంటారు. ఇక్కడ ఒక వలని సమకూర్చడమైన సామాన్యమైన అంశం కాదు. ఒక దారాన్ని తీసుకుని చక్కగా అల్లి వలను ఏర్పాటు చేస్తారు. అలాగే అమ్మవారు ఈ ప్రపంచం ఏర్పడక ముందు ఒక జాలం తయారు చేసిందట. ఈ జాలం అనగా వ్యూహము అని అర్థం. అంటే ప్రపంచాన్ని నడిపే వ్యూహం, ప్రపంచాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే వ్యూహం. ఎప్పుడైనా ఒక పని చెయ్యాలి అన్నప్పుడు ఆ పని ఎలా చెయ్యాలనే ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేసుకుంటాం మనం. ఆ ప్రణాళికలోనే అల్లిక జరుగుతుంది. అల్లిక దేని తర్వాత ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి ఒక రూపకల్పన ముందు మనస్సులో ఏర్పడుతుంది. ఆ ప్రణాళికను అనుసరించి రూపకల్పన చేస్తాం. ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందుగా మనస్సులో దానికి ఒక రచన చేసుకుని దాన్ని అనుసరించి బిల్డింగ్ కడుతూ ఉంటారు. అదేవిధంగా విశ్వమంతా ఏర్పడింది అంటే విశ్వం ఏర్పడక ముందు ఇది ఎలా చెయ్యాలి, ఎలా నడపాలి అనొక ఆలోచన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికయే అమ్మవారు అన్నారు ఇక్కడ. ముందు ప్రణాళిక, తర్వాత ప్రపంచము. అందుకే ప్రపంచాన్ని నడిపే శక్తి అమ్మవారే. కానీ అడ్డదిడ్డంగా నడపట్లేదు, ఒక పద్ధతిగా నడుపుతోంది. ఆ పద్ధతితో కూడిన ప్రణాళిక ఏదైతే ఉందో అది జాలం. అందుకే లోకాదేరసి జాలం. అంతేకాదు వల అనే మాట చూస్తే మాయని వలతో పోల్చవచ్చు. ఈ వల పడుతుంది, వల అని తెలియకుండా జంతువులందరూ చిక్కుకుపోతూ ఉంటాయి. అలాగే ప్రపంచమంతా ఒక మాయ వల. ఇది ఆకర్షణలకు లోనై ఈ ప్రపంచమనే వలలో చిక్కుకుపోయి వల విసిరిన జగన్మాతను మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకు ప్రపంచమనేటువంటి ఈ మాయా అనే వలని పన్ని ఈ లోకాన్ని నడుపుతున్నది. ఈ మాయతోనే సృష్టి చేస్తోంది గనక సృష్టికి మూలమైన మాయ అనబడే జాలము నువ్వేనమ్మా అంటున్నారు ఇక్కడ. అందుకే లోకానామసి మూలం లోకాదే రసి జాలం. ఈ రెండు జాగ్రత్తగా తీసుకోవాలి. మూలం జాలం. మూలం అమ్మవారు, జాలం మాయ. అంటే అమ్మ మాయ అనే శక్తితో ప్రపంచాన్ని నడుపుతున్నప్పుడు మూలమైన అమ్మవారిని కారణశక్తి అన్నారు ఇక్కడ, మాయని జాలశక్తి అన్నారు ఇక్కడ. అందుకే లోకానికి మూలమై జాలమై ఉన్నదానము నువ్వు. దేవి
వ్యాపకతేజ శక్తిస్తత్వ విచారే అత్యంతం సుకుమారి నారీ మూర్తి విచారే. ఈ చిన్న 2 వాక్యాల శ్లోకం ఒక అద్భుతమైన భావాన్ని చెప్తుంది. తత్వ విచారము, మూర్తి విచారము అని 2 విచారాలు ఉన్నాయి. విచారం అంటే ఆలోచించడం అని అర్థం. ఆలోచించని వాడికి ఏదీ లేదు, ఆలోచించేవాడికి అన్నీ ఉంటాయి. ఆ ఆలోచన చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక జ్ఞానికి అజ్ఞానికి, ఒక సాధకుడికి ఏ పని చేయకుండా ఉండేవాడికి తేడా ఎక్కడంటే ఆలోచనే తేడా. వాడి ఆలోచన వికసించి అద్భుతంగా భగవంతుడి వైపు దూసుకుపోతోంది. వీడి ఆలోచన ప్రపంచపు మోహంలో తిరుగుతున్నది. అదే తేడా. అందుకు విచారం అనేది చాలా అవసరం. ప్రచారం కంటే విచారము, ఆచారము ఈ 2 చాలా విశేషం. కొందరు ధర్మాలు ప్రచారానికే పరిమితం ఉంటే లాభం ఏముందండి? అది విచారంలోకి ఆచారంలోకి రావాలి. అంటే ఆలోచనలోకి ఆచరణలోకి ధర్మం రావాలి, తత్వము రావాలి. అది ఇప్పుడు భగవంతుడిని ఆరాధించేటప్పుడు 2 ఉంటాయి. ఒకటి మూర్తి విచారము, రెండవ తత్వ విచారం. మూర్తి విచారము అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపము, అందులో ఉన్న దివ్యత్వము, దాన్ని భావించడం మూర్తి విచారం. తత్వము అంటే ఆ భగవంతుని యొక్క శక్తి, దాని యొక్క యథార్థ స్వరూపము, ఆ బ్రహ్మ లక్షణము ఏదైతే ఉందో దాన్ని గ్రహించడం తత్వ విచారం. ఈ 2 జరిగితే అది సంపూర్ణమైన ఆరాధన. కొంతమందికి మూర్తి విచారమే ఉంటుంది. అమ్మవారు అనగానే చక్కని పట్టు చీర కట్టుకుంటారు, బంగారు నగలు వేసుకుంటారు. అందుకు ఆ బంగారు నగలు అలంకరిద్దాం, పట్టు చీరలు కడదాం, కుంకుమ పూజలు చేద్దాం, కొబ్బరికాయలు కొడదాం, దీపాలు వెలిగిద్దాం, ఇవే కనబడుతూ ఉంటాయి వాళ్ళకి. అంటే అమ్మవారంటే వాళ్ళ పెట్టెలో కూర్చుని వాళ్ళు ఇచ్చే పూజలు అందుకునే ఒకానొక స్వరూపమైన భావనతో వాళ్ళు పరిమితమై ఉంటారు. ఇది తప్పు కాదు, కానీ అక్కడితో ఆగిపోకూడదు. ఇది కేవలం మూర్తి విచారమే. అందుకే అమ్మవారికి రూపాన్ని భావించి పూజలు చేయడం, ఆ రూపాన్ని మనస్సులో ధ్యానం చేయడం, ఇది మూర్తి విచారం. కానీ తత్వ విచారంలోకి కానీ వెళ్ళి ఆ మూర్తిని తత్వాన్ని కలిపి గ్రహించగలిగితే అది అద్భుతమైనటువంటి ఉపాసన అవుతున్నది. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ తత్వ విచారే మూర్తి విచారే. తత్వ విచారంతో ఆలోచిస్తే అమ్మవారు ఎవరు, మూర్తి విచారంతో ఆలోచిస్తే అమ్మవారు ఎవరు? ఇందులో 2 మాటల్లో చెప్తున్నారు. ఇక్కడ దేవి వ్యాపక తేజ శక్తిస్తత్వ విచారే. తత్వ విచారంలో ఓ దేవి నువ్వు సర్వవ్యాపకమైన తేజస్సువి, శక్తివి. ఈ 2 చూపిస్తున్నారు ఇక్కడ. తేజస్సు అంటే జ్యోతిర్మయమైనటువంటి తత్వం, శక్తి అంటే దేన్నైనా చేయగలిగే సమర్థత. ఈ సృష్టిలో ప్రతి దానిలోని తేజస్సు, శక్తి అని 2 ఉంటూ ఉంటాయి. పరిశీలించండి, ఆలోచించండి. కేవలం ఈ శ్లోకం మాత్రమే కాదు. తేజస్సు అంటే చైతన్యం, శక్తి అంటే సమర్థత, ఈ 2 ఉంటాయి. ఇప్పుడు ఈ చెయ్యిలో మనకి చైతన్యం ఉంది, అదేవిధంగా దేన్నైనా పట్టుకోగలిగే శక్తి కూడా ఉన్నది. అలాగే ప్రతి ఇంద్రియంలో, ప్రతి జీవుడిలో కూడా తేజస్సు, శక్తి అని 2 ఉంటాయి. ఆ తేజస్సుగా, శక్తిగా అంతటా వ్యాపించున్నది ఆ తల్లి. అందుకే ఒకరిలో ఒక తేజస్సు, ఇంకొకరిలో ఇంకో తేజస్సు కాదు, ప్రతి వారిలో అదే తేజస్సు, అదే శక్తి వ్యాపించుంటుంది. వాడి కర్మల కొద్దీ ఎక్కువ తక్కువగా వ్యక్తమవుతుందేమో తప్ప వ్యాపించున్నదంతా ఒక్కటే. అది తత్వ విచారంలో అమ్మవారు అనగా అంతటా వ్యాపించినటువంటి తేజస్సు, శక్తి అనే స్వరూపముతో ఉన్నది. అందుకే దేవి వ్యాపక తేజశక్తి తత్వ విచారే. ఉన్నది ఉన్నట్లుగా బ్రహ్మభావనతో, యథార్థ భావనతో ఆలోచిస్తే దేవి, ఇక్కడ దేవి అనే మాట చక్కగా ప్రయోగించారు. అమ్మవారికి దేవి అని వ్యవహారం ఎలాగూ కనబడుతున్నది, కానీ దేవి అనే మాట ఇక్కడ చెప్పడంలో విశేషం ఏంటంటే స్వయం ప్రకాశ స్వరూపిణి అని అర్థము. దేవీ శబ్దానికి శాస్త్రీయమైన అర్థము స్వయం ప్రకాశ స్వరూపిణి, అది చెప్పడం. సృష్టిలో అంతటా వ్యాపించిన తేజస్సు శక్తి అమ్మవారంటే మరి అమ్మవారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వస్తుంది. ఆవిడకి ఎక్కడి నుంచి రాలేదయ్యా, ఆవిడ స్వయం ప్రకాశకమైనటువంటిది, స్వయం శక్తి రూపము, స్వతసిద్ధమైనటువంటి శక్తి తేజస్సు అమ్మవారు. ఆ తల్లి నుంచి మనందరం పొందుతున్నాం. ఆ తల్లి ఎక్కడి నుంచో పొందక్కర్లేదు, ఆవిడే ఆ స్వరూపాన్ని చెప్పడానికి దేవి అని ప్రారంభించారు ఈ శ్లోకాన్ని. అందుకే దేవి వ్యాపక తేజశక్తి తత్వ విచారి అత్యంతం సుకుమారి నారీ మూర్తి విచారి. తత్వ విచారంలో ఆలోచిస్తే ప్రపంచమంతా వ్యాపించిన తేజస్వి శక్తివి నువ్వు. మూర్తి విచారంలో ఆలోచిస్తే అత్యంతమైన సుకుమారి అయిన నారివి. నారి అంటే స్త్రీ, అతి సుకుమారమైనటువంటి స్త్రీవి నువ్వు. అందుకే అమ్మవారికి లలిత అని పేరు. లలిత అంటే చాలా సుకుమారి అని అర్థం. ఇక్కడ అత్యంతం సుకుమారి, స్త్రీ యొక్క సౌందర్యం సౌకుమార్యం. అలా అమ్మవారు మహాసౌందర్య దేవతగా, త్రిపుర సుందరిగా భాషిస్తున్నది. అత్యంతం సుకుమారి. ఆ మూర్తి ఆలోచిస్తే అత్యంత సుకుమారి, తత్వం ఆలోచిస్తే ప్రపంచమంతా వ్యాపించిన తేజశక్తి. ఎంత ఆశ్చర్యం అమ్మా! తేజశక్తి ప్రపంచమంతా వ్యాపించిందంటే ఎంతుందో. సుకుమారి అయిన నారి అంటే ఒక పరిమితంగా ఉన్నది. ఆ 2 కూడా నీ స్వరూపమే. క్వజ్యోతిర్మహతోస్మాదాకాశాదపి భూయ
తత్సర్వం వినయంతి తన్వంగి క్వనునారి. ఆహా, తత్వదృష్టితో ఆలోచిస్తే నీ తేజశక్తి అంటే ఏమిటంటే ఆకాశము కంటే సూక్ష్మమైనదమ్మా నీ తేజశక్తి అన్నారు. క్వజ్యోతి మహత అస్మాత్ ఆకాశాత్ అపి భూయ. ఈ కనబడుతున్న ఆకాశము కంటే సూక్ష్మమైనది నీ శక్తి అన్నారు. ఇది ఆలోచించి చూస్తే ఆశ్చర్యం. ఎందుకంటే పంచభూతాలు ఆకాశంలో ఉన్నాయి, అందుకు ఆకాశం అన్నిటికంటే గొప్పది. ఆకాశం అన్నిటికీ ఆధారమై అన్నిట్లో వ్యాపించి ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది ఆకాశం. ఆకాశం కంటే సూక్ష్మ అమ్మవారు అంటే అర్థం ఆకాశం అన్నిటినీ పట్టుకుంటే అన్నిటితో పాటు ఆకాశాన్ని కూడా తనలో పెట్టుకున్న తల్లి ఆ శక్తి. ఆకాశం అన్నిట్లో ఉన్నట్టే ఆకాశంతో సహా అన్నిట్లో అమ్మవారు ఉన్నారు. అందుకే ఆకాశము కంటే అత్యంత సూక్ష్మమైనటువంటి నీ తేజశక్తి ఎక్కడ? కేవలం ఒక సుకుమారి అయిన స్త్రీగా కనబడుతూ ఆ శక్తితో ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి నీ లీలామయమైన మూర్తి ఎక్కడ? ఈ రెండు చాలా ఆశ్చర్యం కలుగుతున్నాయి. అందుకే అమ్మవారి లీలామయమూర్తిని భావించేటప్పుడు ఈ ప్రపంచాన్ని నవలీలగా నడుపుతూ ఆకాశం కంటే సూక్ష్మమైన తేజశక్తి ఈవిడ అనే భావంతో ఆ తల్లిని ఆరాధించాలని చూపిస్తున్నారు. తత్సర్వం వినయంతి తన్వంగి క్వనునారి. తన్వంగి అంటే సుకుమారమైనటువంటి దేహము కలది అని అర్థం. ఇక్కడ స్లిమ్ అనేదే తను అనే శబ్దానికి అర్థం. అత్యంత సుకుమారమైన సన్నని దేహం కలిగిన స్త్రీగా కనబడుతున్న నువ్వు ఆకాశం కంటే సూక్ష్మమైన వ్యాపకమైన శక్తి అంటున్నారే, ఆశ్చర్యం కలుగుతున్న తల్లి అంటూ ఆశ్చర్య స్వరూపిణి అయిన అమ్మవారిని నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. గురు సన్నిధిలో ఉన్నప్పుడు, గురువు చెప్పిన విధానంలో సాధన చేస్తున్నప్పుడు, లేదా శక్తివంతమైన క్షేత్రాలలో వాసం చేస్తున్నప్పుడు మనస్సులోని అరిషడ్ వర్గాలు కొంచెం శాంతిస్తాయి. అంత మాత్రానికి మనమేదో సాధించామనుకుంటే అది మాత్రం బోల్తా పడినట్టే అవుతుంది. గురు అనుగ్రహం వల్ల నాకిది సిద్ధించింది అని సంతోషించాలి. కామక్రోధాదులకు మూలం అజాగ్రత్తే కదా. కొంతమంది మితిమీరిన ఆత్మవిశ్వాసం, దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటారు. అట్లా ఉంటారు చాలామంది. అంటే దేన్నైనా ఎదుర్కోగలమనే ధీమా చూపిస్తూ ఉంటారు, కానీ చివరికి దెబ్బతింటారు. విశ్వాసం మంచిదే, కానీ అతి విశ్వాసము గర్వము మంచివి కావు. అవి కర్తవ్యాన్ని చెడగొట్టి మనిషి పతనానికి దారితీస్తాయి, సాధనను తప్పుదోవ పట్టిస్తాయి. సాక్షాత్ నారదుడికే ఒకసారి అలాంటి అనుభవం ఎదురైంది. నారద మహర్షి ఒకసారి సంచారం చేస్తూ చేస్తూ కామదహనం జరిగినటువంటి స్థలానికి చేరుకున్నాడు. అంటే శివుడు మన్మథుడిని దహించిన ప్రదేశం అది. ఆ క్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి ప్రశాంతత ఆయన మనస్సును ఆకట్టుకుంది. కొంతకాలం పాటు అక్కడ తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు నారదుడు. నారదుడికి తపస్సు నిర్విఘ్నంగా సాగిపోతోంది. ఆ సమయంలో తపస్సుని భంగం చేయాలని కొందరు అప్సరసలు ప్రయత్నించారు, కానీ వారి యొక్క ప్రయత్నమంతా విఫలమైపోయింది. తన తపస్సు భంగం చేయాలని ప్రయత్నించిన వారి మీద నారదుడికి కోపం కూడా కలగలేదు. సంతోషంగా తపశ్చర్య పూర్తి చేసి నారదుడు ఏం చేశాడు, సరాసరి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ ఊరికే ఉండకోకుండా తాను కామక్రోధాదులను జయించానని గర్వంతో శివుడి ముందు ప్రగల్భాలు పలికాడు. శివుడంతా విని నవ్వి ఊరుకున్నాడు. ఏం చెప్పలేదు. అవునా సరే అనుకోని చెప్పలేదు, సరిలేదు అని కూడా చెప్పలే, నవ్వుతూ ఊరికే ఉండిపోయాడు. తర్వాత బ్రహ్మ వద్దకు వెళ్ళి
ఈ విధంగానే గొప్పలు చెప్పాడు. ఆయన కూడా మౌనమే వహించాడు, మెచ్చుకోలేదు. చివరకు వైకుంఠానికి వెళ్ళి విష్ణువు ముందు, దేవా నేను కామక్రోధాలను జయించాను అన్నాడు. ఏదో పెద్దగా తాను ఏదో సాధన చేసినట్టుగా. నిజానికి నారదుని ముందు అప్సరసల ఆటలు సాగకపోవటానికి పెద్ద కారణమే ఉంది. నారదుడు తపస్సు చేసిన చోటు కామదహన క్షేత్రం అని చెప్పుకున్నాం కదా. అది ఈశ్వరుడు తపస్సు చేసిన స్థలం. అందువల్ల ఆ చోట ఎలాంటి వికారాలు కలగవు. ఆ క్షేత్ర మహిమ వల్లనే నారదునికి ఎలాంటి తపోభంగం కూడా కలగలేదు. తపస్సు సాగుతూనే ఉంది, సాగించాడు కూడా. ఈ విషయము బాగా తెలిసినటువంటి విష్ణువు నారదునిలో కలిగినటువంటి అహంకారాన్ని తొలగించడానికి నారదుని పరీక్ష చేశాడు. నారదుడు వెళ్లే మార్గంలో ఒక సుందరమైన రాజభవనం కనిపించింది. అది అంబరీషుడనే రాజుది. ఆయన కుమార్తె శ్రీమతి, అత్యంత సౌందర్యవతి. ఆమెను చూస్తూనే నారదుడు మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. విష్ణు రూపం తనకు రావాలని కోరుకుంటాడు. చూడండి, అదే సమయంలో నారదుని మేనల్లుడైనటువంటి పర్వతుడు కూడా శ్రీమతిని వివాహం చేసుకోవాలని అక్కడికి వస్తాడు. అంబరీషుడు తన కుమార్తె స్వయంవరంలో ఎవరిని వరిస్తుందో వారికే ఆమెనిచ్చి వివాహం చేస్తానంటాడు. నారద పర్వతులిద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు విష్ణువును సమీపించి అవతలి వారి ముఖం కోతి ముఖం చేయమని కోరుకుంటారు. చూస్తామా కోతి ముఖం ఎట్లా అవుతుందో ముందుకే. జై గురుదత్త.